కీళ్ళ అరుగుదల అనేది కామన్గా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, మన బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి డయాబెటీసు, హైపర్ టెన్షన్, దాని తర్వాత ఆస్టియోఆర్థరైటిస్. ఈ మూడింటిని మనం అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ బాడీ వెయిట్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, అట్లాగే డయట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఆర్థరైటిస్ అనేది రాకూడదు మోకాళ్ళల్లో కానీ, హిప్ జాయింట్స్లో కానీ, వేరే జాయింట్స్లో మెడలో కానీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడానికి నాట్ ఓన్లీ జస్ట్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఏదైనా చేయొచ్చు. బట్ ఈ స్పెసిఫిక్గా అరుగుదల అనేది రాకుండా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ వెయిట్ మెయింటెనెన్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఓన్లీ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవడము, అట్లాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆర్థరైటిస్ని ప్రివెంట్ చేయలేము. ఎందుకంటే కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, అంటే ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఆర్థరైటిస్ అనేది మనం ఎంత ప్రివెంట్ చేయాలనుకున్నా రాకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద కాజెస్ ఒబెసిటీ ఒకటి, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఎక్కువ ఉందనేది మనకు ఎవిడెన్స్ చాలా కరెక్ట్గా ఉంది. బట్ దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి మన కంట్రోల్లో ఏమున్నాయంటే బాడీ వెయిట్ పెరగకుండా చూసుకోవడము, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడము అండ్ హెల్దీ ఫుడ్ తినడము. ఈ మూడు, ప్రోటీన్ రిచ్ ఫుడ్, రెగ్యులర్ విటమిన్ డి, కాల్షియము సప్లిమెంట్స్, మిల్క్ తీసుకుంటే మంచిది, ఎగ్స్ తీసుకుంటే మంచిది. సో ఇట్లా కొన్ని డయట్ మోడిఫికేషన్ అండ్ దెన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్లే మనం ఆస్టియోఆర్థరైటిస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఆస్టియోఆర్థరైటిస్కి కామన్ ఫ్యాక్టర్స్ అండ్ కాజ్ ప్రీడిస్పోజింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, అట్లాగే బోన్స్ వీక్ కాకుండా చూసుకోవడము, కాల్షియము, విటమిన్ డి తీసుకోవడము, అట్లాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడము, డయటరీ మేనేజ్మెంట్ అంటే ప్రాపర్ హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము. ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఆస్టియోఆర్థరైటిస్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. అట్లాగే మీ జీవనశైలిలో ఏమి మార్పులు తీసుకురావాలి అని అంటే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు తప్పకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒక అరగంట నుంచి 45 నిమిషాలు చేసుకున్న ఎక్సర్సైజ్ దట్ విల్ హెల్ప్ యూ టు ప్రివెంట్ డెవలపింగ్ ఆర్థరైటిస్, అంటే ఆర్థరైటిస్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాగే హెల్దీ డయటరీ హ్యాబిట్స్, అంటే ఇంకా జంక్ ఫుడ్ తినొద్దు అని నేను అనట్లేదు, వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఫ్రైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకొని కుక్డ్ ఫుడ్, మన ఇంట్లో కుక్డ్ ఫుడే మోస్ట్ హెల్దీ ఫుడ్. బయట ఎక్కువ తినకుండా రెగ్యులర్గా ఇంట్లోనే వీలైనంత వరకు, వీక్లీ ఒక్కసారి కన్నా ఎక్కువ బయట తినడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే బయట మనము ఆయిల్స్ వాడే పద్ధతి దగ్గర నుండి వాళ్ళు ఎంత డీప్ ఫ్రై చేస్తారనేది మనకు తెలియదు. సో డయటరీ హ్యాబిట్స్ ఒకటి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఇవి తీసుకుంటే చాలా వరకు మనం మన ఆస్టియోఆర్థరైటిస్ అనేది మన జాయింట్స్ని కాపాడుకోగలుగుతాం.